మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాద పరిష్కారం కోసం వేసిన కమిటీ సమావేశం తొలిబేటి కొలిక్కి రాలేదు. ఎజెండా అంశాలను ఏపీ ముందే చర్చించగా తెలంగాణ మరో వారం సమయం కావాలని కోరింది. దీంతో ఎజెండా సమర్పణకు వారం గడువు ఇవ్వాలని కమిటీ చైర్మన్ నిర్ణయించారు. ఢిల్లీలోని సేవాభవన్లో ఉన్న కేంద్ర జల సంఘం సమావేశ హాలులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కమిటీ తొలిభేటీ శుక్రవారం జరిగింది. వారం రోజుల్లో రెండు రాష్ట్రాలు ఎజెండాగా అంశాలు కమిటీకి సమర్పించాల్సి ఉంది. తెలంగాణ ఎజెండా అంశాలేమిటని కమిటీ చైర్మన్ ప్రశ్నించగా, పోలవరం బనకచెర్ల అనుసంధానంపై మదింపు చేయకూడదని తాము కేంద్ర జలసంఘానికి లేఖ ఇచ్చామని, ఎజెండాలో అది కూడా ఉండకూడదని పేర్కొన్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. ఆ అంశం ఉంటే సమావేశానికి రాకూడదనుకున్నామని అన్నారు. వరద జలాలు ఉపయోగించుకుంటామని ఏపీ చెబుతోందని, అసలు వరద జలాలపై ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వరు కదా అని రాహుల్ బొజ్జా ప్రశ్నించారు. ఇలా అనుమతులు ఇచ్చిన దాఖలు ఎక్కడైనా ఉన్నాయని తెలంగాణ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ప్రశ్నించారు. కేంద్ర జలసంఘం ఈసీ మాట్లాడుతూ వరద జలాలు అనేది అసలు ఉండదు, 75% విశ్వసనీయ జలాల లోపు లేదా అది దాటి మాత్రమే పరిగణలోకి వస్తోందని చెప్పారు. అది 65% వృధా లేక సగటు జలాల వద్ద అన్నది చూడాలి తప్ప వరదలు అన్నది లేదని వివరణ ఇచ్చారు. ఇక గోదావరి నదిపై తెలంగాణ కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం అనుమతులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం చేస్తోందని ఏపీ ప్రశ్నించింది. ట్రిబ్యునల్ చేయాల్సిన పనిని కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్లు ఏ హోదాలో చేస్తారని అడిగింది. ఇక ఇదే అంశానికి మనతో డిబేట్లో పాల్గొనడానికి ఎంఏ గఫూర్ గారు, సిపిఎం ఎక్స్ఎమ్మెల్యే కర్నూలు నుంచి, ఇక శ్రీనివాసులు గారు జలసాధన సమితి నాయకులు అనంతపురం జిల్లా నుంచి మనతో డిబేట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇద్దరికి. గఫూర్ గారు గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాసులు గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. గుడ్ మార్నింగ్ సార్. గఫూర్ గారు ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం సార్. సార్ 2 గంటల సమావేశం తర్వాత కూడా ఒక స్పష్టమైన నిర్ణయం రాలేదు సార్. ఇది కేంద్ర వైఫల్యమా లేక రాష్ట్ర అడ్డంకులా సార్, ఏమంటారు? ఎస్ సార్, శ్రీనివాసులు గారు మీరు చెప్పండి సార్. నిన్న జరిగినటువంటి కేంద్ర జల సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో రైట్ సార్, రెండు రాష్ట్రాల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారుల సమావేశం జరిగింది. రైట్ సార్. నిన్న అనుకున్నట్లే వాస్తవంగా ఒకరికొకరు ఏవైతే ముందు నుంచి ఆరోపణలు చేసుకుంటున్నారో అదే ఆరోపణలు చేశారు. రైట్ సార్. ఈ సమావేశం వల్ల కొత్తగా ఫలితం ఏం దక్కలేదు. అవును సార్, అది అందరికీ తెలిసిందే. మరి కేంద్ర ప్రభుత్వము ఎందుకు ఈ యొక్క కమిటీని కొత్త కమిటీ వేసిందో అర్థం కావడం లేదు. ఇంతకు మునుపే అనేకమైనటువంటి 2014లో బ్రిజేష్ ట్రిబ్యునల్ 2013 తీర్పు అలాగే పెండింగ్ లో ఉంది. 12 సంవత్సరాల నుంచి సెక్షన్ 89 పైన 12 సంవత్సరాల నుంచి విచారణ జరుగుతూ ఉంది. 2023లో కేంద్ర ప్రభుత్వము మరలా కొత్త ట్రిబ్యునల్ వేసింది, అది విచారణలో ఉంది. అదనంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 84 ప్రకారము రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలను పరిష్కరించడానికి సెక్షన్ 84 ప్రకారం అపెక్స్ కౌన్సిల్లో రెండు రాష్ట్రాలను కేంద్ర జనవరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్లో వాటిని చర్చించుకొని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. రైట్ సార్. మరి ఇంత ట్రిబ్యునల్ తీర్పులుండి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి సందర్భము అపెక్స్ కౌన్సిల్లో ఒక చట్టబద్ధంగా విభజన చట్టం అనేది రాజ్యాంగబద్ధంగా అట్లాంటి పరిష్కారం చేయలేనటువంటిది ఇద్దరు ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో పరిష్కారము కేంద్ర జల సంఘం అధ్యక్షులు కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో జరిగే అపెక్స్ కౌన్సిల్లో పరిష్కారం కాని సమస్యల్ని కేవలము రెండు రాష్ట్రాల జనవరుల శాఖ అధికారులు ఎలా పరిష్కరిస్తారు? అంటే ప్రభుత్వం యొక్క ఆమోదం లేకుండా వాళ్ళు పరిష్కరించడం అనేది సాధ్యం కాదు. మరి కేంద్ర ప్రభుత్వము ఇవన్నీ ఎందుకు చేస్తున్నదో ఏమో అర్థం కావడం లేదు. ఇది కొత్త సమస్య అయితే కాదు, పాత సమస్య. తెలంగాణ వాళ్ళు చేసిన వాదనలే చేస్తున్నారు. మన ఆంధ్ర వాదనలు వాళ్ళకు సమాధానం ముందు ఏమైతే చెప్పారో అవే చెప్పారు. కాబట్టి కొత్తగా ఈ సమావేశం వల్ల ఒరిగింది ఏమీ లేదనేది అందరికీ తెలిసిందే. ఈరోజు కొత్తగా కాదు.
కేంద్ర ప్రభుత్వము ఏవో రకరకాల మభ్యపెట్టడానికి, రెండు రాష్ట్రాలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ కమిటీని వేయడం అనేది జరిగిందని మేము అభిప్రాయపడుతున్నాం. రైట్ సార్. ఇకసారి తెలంగాణ 12 అంశాలు ప్రతిపాదిస్తే ఏపీ దాదాపు అన్నిటికీ అభ్యంతరాలు చెప్పింది. ఇది టెక్నికల్ సమస్య లేక పొలిటికల్ ఒత్తిడా, ఏమంటారు సార్? వాస్తవంగా సమస్యలు ఏదైతే ఉందో, కృష్ణా గోదావరి జలాల సమస్య విభజన చట్టంలోనే ఉంది. కొత్తగా సమస్యలు లేవనెత్తిన అంశాలన్నీ కూడా అది చట్టానికి సంబంధము లేనటువంటి సమస్యలను తీసుకొని వచ్చి తెలంగాణ వాదిస్తున్నది. రైట్ సార్. వాస్తవంగా కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంచడానికి విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం బ్రిజేష్ ట్రిబ్యునల్ 2014 సంవత్సరం నుంచి విచారణ చేస్తూ ఉన్నది. రైట్ సార్. ఆ విచారణ సందర్భంలో వాస్తవంగా విచారణ చేయాల్సింది ఏంటంటే, రెండు రాష్ట్రాలకు ఇంతకు మునిపే ప్రాజెక్టుల వారీగా బచావ్ ట్రిబ్యునల్ పంపకం చేసింది. ఈరోజు కొత్తగా చేయాల్సింది ఏం లేదు. రైట్ రైట్. దాని ప్రకారమే 2015లో ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు రెండు రాష్ట్రాలతో కేంద్ర జలసంఘ మాధ్యమంలో రెండు రాష్ట్రాలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. వాస్తవంగా సెక్షన్ 89 ప్రకారము ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా పంపకాలు చేయాలని విభజన చట్టములే పెట్టడమే అదొక తెలివి తక్కువ పని. ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా పంచింది. ఆ పంచిన దాన్ని కొత్తగా మళ్ళా ఒక ట్రిబ్యునల్ వేసి 11-12 సంవత్సరాలు విచారణ జరిపి నేటికి తేల్చలేనటువంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అనేది సమస్య. అది వివాదాలు ఎన్ని ఉన్నప్పటికీ అది సరైందా కాదా అనేది రెండో విషయం. వరద జలాలను వినియోగించుకుంటే తెలంగాణకు వచ్చినటువంటి నష్టం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, మీరు పైన ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, ఏవైతే వరద జలాలు వస్తాయో వాటిని మాత్రమే మేము ఉపయోగించుకొని పోలవరము బెనకచెర్ల ప్రాజెక్టును డిజైన్ చేశాము, దాని ప్రకారమే ముందుకు వెళ్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకొకటి విషయం ఏమంటే, ఈ ప్రాజెక్ట్ అంటే మిగులు జలాలు, వరద జలాలు వాడుకోవడానికి తెలంగాణ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తెలంగాణ ఎందుకు ఈ రకంగా కృష్ణా గోదావరి జలాలపైన అభ్యంతరాలు తెలియజేస్తుందంటే, కేవలము తమ రాజకీయ ప్రయోజనాల్ని ఆశించి మాత్రమే కృష్ణా గోదావరి జలాలపైన అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తూ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలను తెలంగాణలోని ప్రభుత్వము, ప్రతిపక్షము, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక సామూహికంగా ఈ సమస్యను పరిష్కరించుకుందాము అనే ఆలోచన తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ లేదు. రైట్ సార్. సార్, ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50% నీటి వినియోగం ఇవ్వాలన్న ప్రతిపాదన జలచట్ట ప్రకారం ఇది నిజమే అంటారా? 1969లో వేసి 76లో తీర్పు ఇచ్చింది. రైట్ సార్. ఆ బచావ్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే, 1960 నాటికి నిర్మాణమైనటువంటి ప్రాజెక్టులకు, అప్పటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే నీటి పంపకాలు చేసింది కృష్ణానది పైన. అంటే ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే, 150 సంవత్సరాల క్రితమే కృష్ణా డెల్టా ప్రకాశం బ్యారేజీ, అట్లాగే కేసీ కెనాలు 150 సంవత్సరాల క్రితమే నిర్మించారు. కనుక ఆంధ్రప్రదేశ్కు అత్యధికంగా ప్రాజెక్టుల నిర్మాణం అప్పటికి జరిగింది కాబట్టి, అంటే 1951లో అప్పటికింగా ట్రిబ్యునల్ ఇంకా ఏర్పాటు చేయలేదు. 1956లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. 51లో ప్రణాళిక సంఘం పంపకాలు చేసింది.
ఆ ప్రణాళికా సంఘము ఆంధ్రప్రదేశ్కు 1285 టీఎంసీల్ని అత్యధిక నీటి కేటాయింపు జరిగింది. ఆ తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్ 1900 కంటే ముందు 1951 దాని నిర్మాణం ఏదైతే ప్రాజెక్టు ఉన్నాయో దాని ప్రకారము బచావత్ ట్రిబ్యునల్ పంచారు. రైట్ సార్. అందులో ప్రాజెక్టుల వారీగా 811 టీఎంసీలు వస్తే ఆంధ్రప్రదేశ్ లో నిర్మించినటువంటి ప్రాజెక్టులకి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు రావడానికి కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ప్రాజెక్టుల నిర్మాణం వలనే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వచ్చాయి. కానీ అలాంటిది ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణం లేకుండానే మాకు 50% ఇవ్వాలంటే అది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. రైట్ సార్. అంటే 811 టీఎంసీలో 50% కావాలని ఈరోజు చెప్తోంది. మళ్ళా బ్రిజేష్ ట్రిబ్యునల్ పంచినటువంటి 1500 టీఎంసీలలో మాది పరివాహక ప్రాంతము 70% ఉంది కాబట్టి 553 టీఎంసీలు కావాలని చెప్పి వాదిస్తుంది. అట్లాగే రాయలసీమలో కృష్ణా నుంచి రాయలసీమకు పెన్నా పరివాహక ప్రాంతానికి నీటిని తరలిస్తున్నారు. ఆ నీటిని రద్దు చేసి విత్ ఇన్ బేసిన్ లో, కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు మాత్రమే కేటాయించాలి. రైట్. మొత్తం 811 టీఎంసీలలో 150 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు కేటాయించి మిగతా మొత్తం పరివాహక ప్రాంతం ప్రకారము కృష్ణాలో ఉన్నటువంటి నీటినంతటిని 753 టీఎంసీల్ని తెలంగాణకు కేటాయించాలని చెప్పి ఒక అడ్డగోలు వాదన చేస్తుంది. దానికి జల చట్టాలు కానీ దానికి ఒక శాస్త్రీయ విధానం కానీ ఏమీ లేదు. దీన్ని ఈ సమస్యను, జల వివాదాల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులకు కానీ ఇష్టం లేదు. ఇది ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ సమస్య ముందుకు తీసుకొని వస్తుంది. ఈ సమస్యను తీసుకొని వచ్చి తెలంగాణ ఒక సెంటిమెంట్ను రగిల్చి ఈ రకమైనటువంటి వివాదాలు సృష్టిస్తూ తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి విధానమే తప్ప జల చట్టాల ప్రకారము ఏ రకమైన ప్రాతిపదిక వాళ్ళు 50-50 50% నీరు కానీ లేదా 70% కృష్ణా జలాలలో నీరు కానీ అడగడానికి వాళ్ళకి ఎట్టి హక్కు లేదు. ఎట్టి జల చట్టాలు అందుకు ఒప్పుకోవు. సార్ ఒక్కటి క్లియర్గా చెప్పండి సార్, స్టేటస్ కొనసాగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం జరుగుతుంది సార్? క్లియర్గా చెప్పండి ఒకసారి. అంటే వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి బచావత్ ట్రిబ్యునల్ కానీ లేదా బ్రిజేష్ ట్రిబ్యునల్ మళ్ళా పంచింది. ఆ బ్రిజేష్ ట్రిబ్యునల్లో 811 టీఎంసీలు ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ పంచిందో వాటి జోలికి వెళ్లకుండా అదనంగా అంటే 75% డిపెండబిలిటీ తోటి బచావత్ ట్రిబ్యునల్ పంచితే బ్రిజేష్ ట్రిబ్యునల్ 65% డిపెండబిలిటీ తోటి పంచింది. మిగులు జలాలతో మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగంగ, హంద్రినీవ, గాలేరు నగరి, వెలుగొండ, అట్లాగే తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ నిర్మించారు. ఈ ప్రాజెక్టులు అన్నిటికీ 227 టీఎంసీలు అవసరం ఉండగా ఈ మిగులు జలాలపైన ఆధారపడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించుకుంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే ఆ మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్కు మిగలకుండా మొత్తం 440 టీఎంసీలు అదనంగా ఉన్నాయని తేల్చింది. రైట్ సార్. ఇక పోలవరం వల్ల డౌన్ స్ట్రీమ్ రాష్ట్రాలకు వచ్చే ప్రభావాలపై తాజా హైడ్రాలజీ స్టడీస్ ఉన్నాయా సార్ ఏమన్నా? అంటే పోలవరంకు సంబంధించినటువంటి వాస్తవంగా అదొక మేధావులు కూడా అదొక వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్ట్ అది. రైట్ సార్, రైట్. ఎందుకంటే అక్కడ కడుతున్నటువంటి ఏదైతే ప్రాజెక్టు ఉందో ఎక్కువ మంది పోలవరం ప్రాజెక్టు, దాని ప్రయోజనాలు ఇవి చెబుతున్నారే గాని
వాస్తవంగా అందులో స్థిరీకరణ వచ్చి 7 లక్షల ఎకరాలు మాత్రమే. రైట్ సార్. మిగతా 13 ఎకరాలలో స్థిరీకరణ, కొత్తగా అదనంగా వచ్చేది 7 లక్షల ఎకరాలే. అందులో దీనివల్ల ముంపు ప్రాంతం ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా గిరిజనులు చాలా నష్టపోతారు. రైట్ సార్. వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ జీవించే హక్కును కోల్పోతారు. కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును కట్టాల్సినటువంటి అవసరం లేకుండా జనవనరులకు సంబంధించినటువంటి సాగునీటి రంగ నిపుణులు చిన్న చిన్న ప్రాజెక్టులు నిర్మించి ఇప్పుడు ఏదైతే ఉపయోగం పొందుతూ ఉన్నారో అదే ఉపయోగమే ఆ డిజైన్ మార్చి కూడా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ రకంగా చేయకోకుండా ఆ రోజు మొదలు పెట్టినప్పుడు కూడా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు, సాగునీటి రంగ నిపుణులు కూడా దానిపైన అభ్యంతరం చెప్పినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా కూడా గుర్తుంచుకోవాలి. రైట్ సార్. సార్ గఫూర్ గారు, 2 గంటల సమావేశం తర్వాత కూడా ఒక స్పష్టమైన నిర్ణయం కానీ ఇది రాకపోవటానికి ఇది కేంద్ర వైఫల్యమా లేదా రాష్ట్రాల లోటుపాట్లు అంటారా? ఏమంటారు సార్? సార్ ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ, రైట్ సార్. దానికి పూర్తి మద్దతు ఇచ్చింది బీజేపీ పార్టీ. రైట్. కాబట్టి రాష్ట్రాల మధ్య ఉండేటువంటి విభజన ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఆ 2 పెద్ద పార్టీల మీదనే ఉంది. రైట్ రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అనేటువంటి విషయాన్ని మర్చిపోయింది. కాబట్టి తెలంగాణ వాదాన్ని వాళ్ళు నెత్తి మీద వేసుకుంటున్నారు. రైట్ రైట్. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కారకురాలు ఏది రాష్ట్ర విభజనకు. రైట్. టిఆర్ఎస్ వాళ్ళు ఈ సమస్యను మరొకసారి తమ పునరుజ్జీవడానికి, అంటే తమ కోల్పోయిన అధికారాన్ని ఉనికిని తిరిగి కాపాడుకోవడానికి, సంపాదించుకోవడానికి రాష్ట్రాల మధ్య ఒక వైషమ్యాన్ని మళ్ళా రెచ్చగొట్టాలనేటువంటి పనిగా పెట్టుకున్నది. రైట్ సార్. అట్లాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావాలనుకుంటుంది. కాబట్టి వాళ్ళు జాతీయ దృక్పథంతో వాళ్ళేం మాట్లాడడం లే. రైట్ సార్. వాళ్ళు కూడా బీఆర్ఎస్కు తానా తందానా అంటున్నారు. కాబట్టి అధికారుల సమావేశంలో తేలుతుందని ఎవరు ఆశించలేం మనం. రైట్ రైట్ సార్. ఇది కేంద్ర ప్రభుత్వం సిన్సియర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వం విభజించిన వాళ్ళు పరిష్కారం చేయాల్సింది కూడా వాళ్ళు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, ఒక సోదరుడు ఉదయం మీ ఛానల్లో మాట్లాడుతూ తెలంగాణ టీఆర్ఎస్ తరఫున మాట్లాడుతూ 950 టీఎంసో 990 టీఎంసో మాకు కేటాయించినారు గోదావరి నదిలో అని చెప్తున్నాడు. రైట్ రైట్. ఎవరు కేటాయించారండి? ఆయనంత తెలివి లేకపోతే నాకు కూడా కొంచెం తెలివి ఉంది. రైట్ సార్. గోదావరిలో ఎవరు కేటాయించారు వాళ్ళకు? గోదావరిలో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ తెలంగాణకు ఆంధ్రాకు వేరుగా ఎట్లా కేటాయిస్తుంది? బుద్ధి ఉందా మాట్లాడడానికి? తెలివి ఉందా మాట్లాడడానికి? రైట్ సార్. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నలుగురిలో మాట్లాడుతున్న రాజకీయ నాయకుడు ఫ్యాక్ట్స్ మాట్లాడండి. రైట్. గోదావరి నీళ్లు మాకు కావాలని అడగండి. దానికి సంబంధించినటువంటిది ప్రభుత్వాలు తేల్చకపోతే న్యాయ నిపుణులు ఉన్నారు, కూర్చొని వాళ్ళు మరొక అవార్డు ఇవ్వమని అడగండి. సుప్రీంకోర్టులో వేశారు, సుప్రీంకోర్టు తేల్చని అట్లుండాలి తప్ప వాదన. మాకు 950 టీఎంసీ తేల్చేసినారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇప్పటికే నీటి చౌర్యాన్ని పాల్పడినారు. ఇప్పుడు మళ్ళా ఈ నల్లమల సాగరు బనకచెర్ల ద్వారా మా హక్కును తరలిస్తున్న పోతుకున్నారు అంటే ఊహించుకొని అదే వాస్తవమైనట్లు ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేస్తున్నట్లు. ఎక్కడి వాదన అండి ఇది? ఇదేమన్నా బుద్ధి ఉండే వాదన ఇది? ఇప్పుడు నిన్న జరిగిన సమావేశం ఏమిటి? 2 రాష్ట్రాల మధ్య ఏ సమస్యల నదీ జలాలకు సంబంధించింది అనేది పరిష్కారం కోసం మొదటి సమావేశం ఇది. రైట్ రైట్. దాంట్లో ముందు వాళ్ళు తేల్చాలా ఏమేమి సమస్యలు ఉన్నాయి 2 రాష్ట్రాల మధ్య అని అయ్యా అజెండాలో ఏమేమి పెట్టాలో మీరు ఇవ్వండి అన్నారు. వాళ్ళు ఇవ్వలే. ఎందుకు ఇవ్వడం లేదు తెలియక కాదు. అక్కడ తగాదా ఏముందంటే, ఈ పోలవరం బనకచెర్ల మీటింగ్ జరిగితే ఆ జరిగిన దానికి తెలంగాణ ప్రభుత్వం హాజరైతే తెలంగాణ హక్కులన్నింటి ఆంధ్రాకు రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నాడు అని టీఆర్ఎస్ ప్రచారం చేయడానికి రెడీగా ఉంది. రైట్ రైట్ సార్. కాబట్టి రేవంత్ రెడ్డి ఏంటి, ఆ గవర్నమెంట్ ఆ అజెండా ఉంటే మేము రాము. రైట్. ఇప్పుడు సమస్య తగాదా అదైనప్పుడు నువ్వు కావాల్సింటే ఈ సిడబ్ల్యూసికి అయ్యా ఈ సమస్య మీ దారో తేలదు,
అని చెప్పొచ్చు, లేదా కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోవచ్చు. అదే కాకుండా వితండవాదంతో మరొకసారి ప్రాంతీయ ఉద్యమాన్ని తెలంగాణ రెచ్చగొట్టి, ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా వైషమ్యాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనేటువంటి తాపత్రయము, ఆ కక్కుర్తి టిఆర్ఎస్ పడుతుంది. ఇక్కడ ఎవరి హక్కులకు ఎవరు భంగం చేయడం లేదు. బచావ ట్రిబ్యునల్ తెలంగాణ ఆంధ్ర కేటాయింపులు చేయలేదండి కృష్ణానదిలో. రైట్ సార్. శ్రీనివాసన్ గారు చెప్పారు, ఏవైతే ప్రాజెక్టులు అప్పటికి ఉన్నాయో రైపేరియన్ రేట్ దృష్టిలో పెట్టుకొని ఉండే ప్రాజెక్టులకు అష్యూర్ చేసిన వాటరు, మిగతా వాటర్ను ఏదైతే సర్ప్లస్ వాటర్ ఉంటుందో ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని మొదలు చెప్పారు. ఆ తర్వాత బచావ ట్రిబ్యునల్, అది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకో 10% పెంచి 80% గ్యారంటీ పేరుతో అలొకేషన్ పెంచింది. తెలంగాణ సోదరులకు అర్థం కావాల్సింది ఏమిటంటే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డు అమలు జరిగితే కర్ణాటక నుంచి నీళ్లు రావు, మహారాష్ట్ర నుంచి నీళ్లు రావు, ఆంధ్ర తెలంగాణలకు సర్ప్లస్ వాటర్ కూడా మిగలదు. కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డును వ్యతిరేకించి మా హక్కులకు గ్యారెంటీ కల్పించాలని ఒకవైపు ఆందోళన జరుగుతుంటే, రెండో వైపు ఏమంటే అసలు ఆంధ్రాకు ఒక్క చుక్క నీళ్లు లేవు దీంట్లో అంటున్నాడు. ఎవరు చెప్పినారో వాళ్ళకి తెలియదు. ఓకే, రెండవది ఏమిటి, 50% ఎవరు చెప్పారండి? ఎవరైనా అవార్డు ఇచ్చిందా? మీరు ఊహించుకుంటున్నారు, ఊహించుకోవచ్చు, అడగవచ్చు. కానీ ఇది ఎట్లా ఉంటుందంటే, పులి పైన నీళ్ళు తాగుతుంటే మేక కింద నీళ్ళు తాగిందంట. పులి పైన మేక నీళ్ళు తాగితే పులి చంపడానికి పోయింది, అయ్యో పైన నాకు ఎంగిల్ నీళ్ళు పంపిస్తావని, లేదు లేబా అని కిందికి వచ్చి తాగుతుంది. కిందికి వచ్చిన చంపడానికి పోయింది. ఏమంటే నీవు తాగుతున్నావు, నేను తాగుతున్నావు అంటే నాకు ఎంగి నీళ్ళు రావాలనుకుంటాం. ఎట్లా వస్తాయండి? పైకి ఎంగి నీళ్ళు పోతాయా? ఎంగి నీళ్ళు కిందికి పోతాయి. కాబట్టి ఇది దబాయింపు సెక్షన్, వేరే ఏం లేదు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు న్యాయంగా కూర్చొని మాట్లాడుకుంటే మంచిది. కానీ ఆ వాతావరణం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది తెలంగాణకు కూడా మంచిది కాదు. తెలంగాణ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నారు, ప్రాణహిత నది మొత్తాన్ని మళ్లించుకున్నారు. అయినా ఎవరేమో అభ్యంతరం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి పోయి ఆశీర్వాదం ఇచ్చి వచ్చినాడు. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. అట్లాగే మీరు పాలమూరు రంగారెడ్డి ఎక్కడుందండి? రాష్ట్ర విభజన సందర్భం ఉందా ఆ ప్రాజెక్టు? లేదు కదా. అయినా కట్టుకుంటున్నారు. సరే కట్టుకోండి, అది కరువు ప్రాంతం. అట్లా ఏదైనా 2 ప్రభుత్వాలు కూర్చొని సామరస్యంగా, ఈవెన్ గోదావరి నదీ జిల్లాల్లో కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళ గోదావరి నది వస్తుందో ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రాజెక్టు మేము కట్టుకుంటుంటే వాళ్ళు మొదలు పెట్టుకోమనండి. కాదు మేము ఇంకా 100 సంవత్సరాల తర్వాత కడతాము, మేము కట్టేంత వరకు పోలవరం నీళ్లను మీరు వాడుకోకూడదు. ఇది దబాయింపు సెక్షన్. ఇది ఇప్పుడు పోలవరం నీళ్ళకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఒక విషయంలో, అయ్యా కృష్ణలో కావాల్సిన కొన్ని నీళ్లు తెలంగాణ ప్రాంతానికి వాడుకున్న అభ్యంతరం లేదు, మనకు పోలవరంలో నీళ్ళు వస్తాయని చెప్పినాడు. కానీ ఇప్పుడు చెప్పాలి, పోలవరం కూడా తగాదగా మార్చి పోలవరం ప్రాజెక్ట్ ఎవరు కడుతున్నారండి? నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. 5 మండలాలు తెలంగాణ నుంచి ఎందుకు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినావు? విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వము ఈ 5 ప్రాంతాలు 5 మండలాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే పోలవరం బ్యాక్ వాటర్ అక్కడ. కాబట్టి ఇది అంతర్రాష్ట్ర సమస్యగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు ఎంత తగాద పెడుతున్నారు? మీరు చెప్పొచ్చు, అయ్యా ఆంధ్రాకు పర్మిషన్ ఇస్తే విత్ ఏ కండిషన్, మా హక్కు మేము వదులుకున్నట్లు కాదు, మా హక్కు తేల్చేంత వరకు మీరు వాడుకోవచ్చు, మా హక్కు తేలిన తర్వాత మా నీళ్ళు మేము వాడుకునేటువంటి రైట్ మాకు ఉంటుంది అని కండిషన్ పెట్టండి, అభ్యంతరం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఏమో వచ్చే సంవత్సరం తయారైపోతుంది, అయితే మీరు నీళ్ళు వాడుకోకూడదు. ఇది దబాయింపు సెక్షన్ కాకుండా ఏం సెక్షన్ అండి? కేంద్రానికి బాధ్యత లేదా? గంగా కావేరి పథకం ఎవరిదండి? కేంద్రానికి కాదా? అసలు కేంద్రానికి బాధ్యత లేదా? భారతీయ జనతా పార్టీకి బాధ్యత లేకుండా మాట్లాడుతుంది. అందుకోసమే నేను చెప్పేది ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి నదీ జలాలను 2 ప్రాంతాల 2 రాష్ట్రాల మధ్య తగాదా లేకుండా పరిష్కారం చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. విభజన చేసింది వాళ్ళు. కాబట్టి ఇది ప్రజల మధ్య తగాదాగా మార్చడం మాత్రం మంచిది కాదు. పోలవరం ప్రాజెక్టు 1000 కోట్ల రూపాయలు కట్టుకున్న తర్వాత ఆ నీళ్లను వాడుకోకూడదు అనేటువంటి కండిషన్ ఏమి నాకు అర్థం కాలే.
పోలవరం నీళ్ళు అయితే తెలంగాణ వాట తేలాలి. ఓకే, తేల్చండి, ఎవరొద్దన్నారు? కాబట్టి ఈ రకమైనటువంటి ప్రాంతీయ విద్వేషాలు, రాజకీయ ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు ఎవడు పెట్టినా తప్పే. అది టీఆర్ఎస్ పెట్టినా, కాంగ్రెస్ పెట్టినా, బీజేపీ పెట్టినా తప్ప అది సరైనది కాదు. ఇప్పటికే నష్టపోయినాం. ఈ ఆంధ్ర రాష్ట్రము ఇది కనీసం నిలబడాలనుకుంటే మరి ఇట్లాంటి ఏదైనా చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రకమైనటువంటి గిల్లి గజ్జాలు పెట్టుకోవడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? వాళ్ళు తెచ్చుకోవాలా. హైదరాబాద్లో ఉండేటువంటి భవనాలన్నీ ఇచ్చేసినారు ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఏమి ప్రజలు ఏమి అభ్యంతరం పెట్టలేదే, ఎందుకు ఇచ్చినారు మీరని? ఎస్, ఓకే, ఇచ్చేయండి మన సోదరులకు అనుకున్నాం. ఆ రకమైనటువంటి సోదరతత్వం, ఆ రకమైనటువంటి సఖ్యత రెండు రాష్ట్రాల మధ్య తీసుకుని రావాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నదీ జలాల సమస్య, కృష్ణా నదిలో సమస్య లేదండి. కృష్ణా నదిలో ఏదైతే ప్రాజెక్టు ఉన్నాయో ఆ ప్రాజెక్టులుగా నదీ కేటాయింపులు వచ్చినాయి. మిగులు జలాలకు సంబంధించి కూడా విభజన సందర్భంగా జరిగిన ఒప్పందంలో, చట్టంలో, విభజన చట్టంలోనే ఉంది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కు ప్రయారిటీ ఉంటుందని. హంద్రీనీవా, తెలుగు గంగా, గాలేరు నగర్ ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. కాబట్టి తెలంగాణ సోదరులు ఇట్లా యుద్ధం చేసుకోవడం కాకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకుంటే కృష్ణా గోదావరి నదీ జలాల్ని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకొని రెండు రాష్ట్రాలు బాగుపడితే మంచిదనేది నేను అభిప్రాయపడుతున్నానండి. అందుకోసం గిల్లి గచ్చాలకు నిన్న జరిగిన వాదన అది రెండవది. ఆదిత్యనాథ్ దాస్, నేను అడుగుతున్నా ప్రొపరేట్ ఏమిటి? ఆయన మన రాష్ట్రానికి కార్యదర్శిగా ఉన్నాడు. అక్కడ పోయి సలహాదారుగా వచ్చి మళ్ళీ ఇంకో వాదన చేయడం అది ఐఏఎస్ ఆఫీసర్లకు అది మంచిది కాదండి. అది ఎందుకంటే ప్రొపరేట్ పాటించాలా. నియమాలు, నిబంధనలు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ నైతికత ఉండాలి. అందుకోసం ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉభయులు కూర్చొని మాట్లాడుకుంటే మంచిది. కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి విపరీతంగా ఉంది. టిఆర్ఎస్ ఈ సమస్య మీదనే మళ్ళా ఎన్నికలు రావాలా అని కోరుకుంటుంది. టిఆర్ఎస్ లాంటి బాధ్యత రహిత పార్టీ వల్ల ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇది పరిష్కారం అవుతుంది నేను అనుకోవడం. రైట్ సార్, ఇదే విషయంతో మనతో ఫోన్లో మాట్లాడటానికి అశోక్ గారు, రాయలసీమ సోషల్ మీడియా ఫోరం నాయకులు సిద్ధంగా ఉన్నారు సార్. ఒకసారి వాళ్ళని కూడా వారి సూచనలు కూడా తీసుకుందాం. అశోక్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇక నిన్న చూసినట్లయితే 2 గంటల సమావేశం తర్వాత కూడా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదు రెండు రాష్ట్రాల అధికారులు, కానీ దాని గురించి ఏమంటారు సార్? సార్, ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కడైనా కానీ ఏ ప్రభుత్వాలైనా కానీ ఒకసారి కూర్చున్న తర్వాత రిజల్ట్ ఓరియంటెడ్గా ఏదైనా కానీ మీటింగ్ జరిగి తర్వాత ఒక ప్రాంతానికి ప్రయోజనం కానీ కలిగే విధంగా ఉంటే చాలా బాగుంటుంది సార్. రైట్ సార్. ఎందుకంటే మీరు చూసారంటే ఈ మీటింగ్లో స్టార్టింగే 50% కేటాయింపులు అడగడము, అలాగే కొన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడకూడదు అని చెప్పడం అనేది అది ఏమైనా రిజల్ట్ వస్తుందా లేదా అనేది మాకు నమ్మకం కలగడం లేదు సార్. ప్రధానంగా ఇక్కడ మా రాయలసీమ కోణంలో మేము తీసుకుంటే ఒక 2 టీఎంసీలు కానీ 10 టీఎంసీలు కానీ అదనంగా వస్తే ఈ కరువు ప్రాంతాలు బాగుపడతాయని చెప్పి ఆలోచన చేస్తే ప్రభుత్వాలు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం సార్. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నామంటే చాలా ఏళ్ల నుంచి తీసుకున్నామంటే తుంగభద్ర ప్రాజెక్టులో మన తెలంగాణ ప్రాంతానికి కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ కేటాయింపులు చాలా బాగున్నాయి సార్. ఎందుకంటే 60 టీఎంసీల నీళ్లు దాదాపు రాయలసీమ ప్రాంతానికి రావాలా, తెలంగాణకు కూడా ఆర్డీఎస్ నుంచి 16 టీఎంసీల చిల్లర నీళ్లు రావాల్సింది, పై నుంచి రెగ్యులేషన్ వాటర్ 5 టీఎంసీల నీళ్లు రావాలి సార్. కానీ చాలా ఏళ్ల నుంచి కూడా రావాల్సిన నీళ్లు కర్ణాటక ప్రాంతం యొక్క డామినేషన్ వల్ల రాలేక మనం చాలా ఇబ్బందులు గురవుతున్నాం రెండు ప్రాంతాలు కూడా. ఇప్పుడు ఈ మీటింగ్లలో ఆ పోతున్న నీళ్లు ఇవే మిగులు జలాలు కాదు, లేకపోతే వరద ఆధారిత జలాలు కాదు సార్, అష్యూర్డ్ వాటర్ రెండు ప్రాంతాలకు. సో హక్కులు కలిగిన జలాలు, ఈ నీటిని మనం ఎలా తీసుకోవాలి రెండు రాష్ట్రాలు అనుకుంటే మనకు ఆల్టర్నేట్ ఆర్డీఎస్ తీసుకుంటే ఎడమగట్టు అంతా కర్ణాటక ప్రాంతంలో ఉండడం వల్ల వాళ్ళకున్న కేటాయింపులు 1 టీఎంసీ అయినా కూడా దొంగతనంగా కానీ లేకపోతే దౌర్జన్యంగా కానీ ఒక 16-18 టీఎంసీ నీళ్లు తీసుకొని పోతున్నారు సార్. మనం ఆల్టర్నేట్ గా గుండ్రేవు లాంటి ప్రాజెక్ట్ కానీ మనం రెండు రాష్ట్రాలు కానీ కూర్చొని ఆలోచన చేసుకొని దాని మీద తీసుకెళ్తే రెండు ప్రాంతాలకు కూడా నీళ్ల కేటాయింపులు కలిగిన వాటిని మనం వాడుకోవడానికి సౌలభ్యం కలుగుతాయి సార్. రెండో అంశం ఏంటంటే ఈ రోజు మనం గోదావరి కమిషన్ అవార్డులో తీసుకుంటే పోలవరం కంప్లీట్ అయ్యి ఆ నీళ్లు పారకం వచ్చినప్పటి నుంచి 80 టీఎంసీల నీళ్లు డైవర్షన్లలో పై రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, కర్ణాటక 35 టీఎంసీలు ఉన్నాయి. కింది ప్రాంతానికి అంటే ఉమ్మడి తెలుగు ప్రాంతానికి 45 టీఎంసీలు కేటాయింపులు వాడుకోవచ్చు అని చెప్తే ఎప్పుడైతే నీటి పారకం స్టార్ట్ అవుతేనే మహారాష్ట్ర, కర్ణాటకలు నీటి ఆపేసి ప్రాజెక్టులు స్టార్ట్ చేసేస్తున్నారు సార్. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన తెలుగు ప్రాంతంలో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వాటి గురించి ఆలోచన చేయకోకుండా
అంటే ఇవి మేలు ఎవరు జరుగుతాయి? అత్యంత కరువు ప్రాంతాలైనటువంటి రాయలసీమ ప్రాంతానికి కానీ లేకపోతే తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలు కానీ మేలు జరుగుతాయి సార్. ఎందుకంటే వాళ్ళ ఆ 45 టీఎంసీలు కూడా నాగార్జున సాగర్ పై ప్రాంతంలోనే వాడాలని చెప్పేసి ఒక కండిషన్ ఉంది సార్. రైట్ సార్, రైట్. సో ఇట్లా వివిధ రకాలు ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించి క్యారీ ఓవర్ వాటర్ గురించి కూడా శ్రీశైలంలో క్యారీ ఓవర్ వాటర్ మిస్యూజ్ అవుతున్నాయి సార్. ఆ రెండు ప్రాంతాలు ఎలా వాడుకోవచ్చు అని ఇలా పలు పాయింట్లు డిఫరెంట్ గా ఆలోచిస్తే కరువు ప్రాంతాలకు నీళ్లు కలుగుతాయి సార్. ఇలా కాకుండా ఏదో రాజకీయ కోణంలో మాకు బెనిఫిట్ కావాలని చెప్పేసి ఈ అంశం గురించి ఒకటి మాట్లాడండి, ఇది మాట్లాడొద్దని చెప్తే కేవలం రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్ప వెనుకబడిన ప్రాంతాలు కానీ లేకపోతే కరువు ప్రాంతాలు కానీ లేకపోతే ఇబ్బందులు గురవుతున్న ప్రాంతాల గురించి ఆలోచన చేయకుండా కేరళ ముహూర్తంతో ముందుకు పోతున్నారని మేము బలంగా భావిస్తున్నాం. రైట్ సార్. సార్ శ్రీనివాసులు గారు 12 అంశాలు అజెండాలో పెట్టమని అడిగారు, కానీ ఏపీ అభ్యర్థులని చెప్తే వెనక్కి తగ్గారా? తెలంగాణ ప్రభుత్వం ఫైట్ చేస్తున్నట్ట ఏమంటారు సార్? ఇట్లా ఏమనుకోవచ్చు దీన్ని? అదే ఇంతకు మునుపు మన గఫూరు అన్నగారు చెప్పినట్లు రైట్ సార్. కేంద్ర ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలి, 2 రాష్ట్రాలను కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వమే 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. రైట్ సార్, రైట్. విభజన చట్టంలో ఒక అంశం అయితే విభజన చట్టంలో 811 టీఎంసీలు బచావత్ ట్రిబ్యునల్ పంచినటువంటి నీటిని మరలా ట్రిబ్యునల్ ఏదైతే పంచిన దాన్ని ముట్టుకోకూడదని చెప్పి విభజన చట్టం 11 షెడ్యూల్లో పెట్టింది. 2002లో అంతకు మునుపు ట్రిబ్యునల్ పంచినటువంటి నీటిని మరలా పునః పంపిణీ చేయడానికి వీల్లేదని ఒక రాజ్యాంగ సవరణ చట్టబద్ధంగా రాజ్యాంగంలో పార్లమెంటులో ఆమోదించారు. రైట్ సార్. ఇన్ని చట్టబద్ధమైనటువంటి హక్కులు ఉండగా 2023లో కేంద్ర ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా ఆ రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వము మరలా కొత్త ట్రిబ్యునల్ వేసింది. అంటే 811 టీఎంసీలు ఏదైతే బచావో ట్రిబ్యునల్ పంచిందో వాటి జోలికి వెళ్ళకూడదని రాజ్యాంగ చట్టాలు విభజన చట్టము చెబుతున్నప్పటికీ కూడా ఆ చట్టాలకు వ్యతిరేకంగా అది రాజ్యాంగంలో పార్లమెంటు ఆమోదించినటువంటి సవరణ, అది ట్రిబ్యునల్ పంచినటువంటి వాటిని మరలా పంచకూడదని. కానీ కేంద్ర కేబినెట్ కు అసలు ఆ హక్కు లేదు. మళ్ళా 2023 ఆగస్టు 6వ తేదీన 811 టీఎంసీలు కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని చెప్పేసి కొత్త ట్రిబ్యునల్ వేయడం అనేది అది రాజ్యాంగ వ్యతిరేకమైంది, చాలా అన్యాయమైంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ వాదిస్తున్నటువంటి వాదనలన్నీ కూడా అది చట్ట వ్యతిరేకమైనవి. ఇంకోటి ఏంటంటే జల ఉద్యమం సంబంధించినటువంటి నీటి రంగంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని చెప్పి తెలంగాణ ఉద్యమం వచ్చింది. కానీ విభజన చట్టం ఏదైతే వచ్చిందో ఆ విభజన చట్టంగా మన రాయలసీమ వాళ్ళు ఏం చేశారంటే కృష్ణానదిలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది, కృష్ణానది వల్ల మిగులు జలాలపైన రాయలసీమలో కరువు ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టారు, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రాయలసీమ నాయకులు అలాగే వెంకయ్య నాయుడు ఆ రోజు విభజన చట్టం రూపొందించిన జయరాం రమేష్ దృష్టికి తీసుకెళ్లడం వల్లనే మొదట తయారు చేసినటువంటి విభజన చట్టంలో లేవు. మళ్ళా 11 షెడ్యూల్లో మళ్ళీ చేర్చారు దాన్ని. అంద్రినీవా, గాలేరు నగరి, వెలుగొండ, అట్లాగే తెలంగాణకు సంబంధించిన కలవకుర్తి, నెట్టెంపాడు ఇవన్నీ కూడా చేర్చి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి నీటి కేటాయింపులు కూడా యథాతథంగా ఉండాలని చెప్పారు. అయితే అంత ఉద్యమము చేసినటువంటి తెలంగాణ ప్రాంతం వాళ్ళు మాకు అన్యాయం జరిగింది విభజన చట్టంలో, మాకు విభజన చట్టంలో ఎస్ఎల్బిసి పాత ప్రాజెక్టు, ఎస్ఎల్బిసి దాంట్లో పొందుపరచలేదు విభజన చట్టంలో, ఎస్ఎల్బిసి పెట్టండి, లేదా పాలమూరు రంగారెడ్డి ఏదైతే పాత ప్రాజెక్ట్ అని మీరు చెప్తున్నారో ఆ పాలమూరు రంగారెడ్డి చేర్చండి, లేదా ఆంధ్రప్రదేశ్ కి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు, మా తెలంగాణకు కూడా ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించమని అడగలేదు. అప్పుడు ఏమీ అడగకోకుండా విభజన చట్టంలో పెట్టిన తర్వాత చట్టం ప్రకారం కాకోకుండా ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాలను ఉల్లంఘించి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రధాన బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. ఈ రకంగా మన గఫూర్ అన్నగారు చెప్పినట్లు 2 రాష్ట్రాల మధ్య
తెలంగాణ ప్రభుత్వము అన్ని రాజకీయ పార్టీలు ఒక విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి. ఇందులో ఒకే ఒక సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్నది. 811 టీఎంసీలు మినహాయించి 448 టీఎంసీలు అదనంగా వచ్చాయి నీళ్లు. రైట్ సార్. ఆ అదనంగా వచ్చినటువంటి నీటిలో ఆంధ్రప్రదేశ్కి 190 టీఎంసీలు వచ్చాయి. ఆ 190 టీఎంసీలలో తెలుగు గంగకి 25, జూరాలకు 9, ఆర్డీఎస్ కు 4 టీఎంసీలు పోను. ఇక 150 టీఎంసీల్ని బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే మిగులు జలాలపైన కట్టిన ప్రాజెక్టులకు పంచకుండా డెల్టా ప్రాంతానికి, అంటే వచ్చేటటువంటి భవిష్యత్తులో వచ్చే సీజన్ కి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో క్యారీ ఓవర్ గా పెట్టాలని తీర్పు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. ఈ రోజు చేయాల్సింది 811 టీఎంసీలు పునఃపంపిణీ చేయడానికి అవకాశం లేదు. రైట్ సార్. ఒకే ఒక అవకాశము అపెక్స్ కౌన్సిల్ గాని లేదా బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో గాని మిగులు జలాలు ఏవైతే 2 రాష్ట్రాలకు క్యారీ ఓవర్ గా పెట్టారో 150 టీఎంసీలు, అట్లాగే పట్టిసీమ ద్వారా వచ్చేటటువంటి 45 టీఎంసీలు, అంటే 195 టీఎంసీల్ని 2 రాష్ట్రాలు కట్టి 227 టీఎంసీల్ని పంచుకునే ఒకే ఒక అవకాశం ఉంది. రైట్ సార్. అంత తప్పితే ఏ రకంగా చట్టబద్ధమైనటువంటి ట్రిబ్యునల్ రేపు పొద్దున విచారణ జరిగినా కూడా ఆ ట్రిబ్యునల్ విచారణలో తేలుతుంది తప్ప తెలంగాణ చేస్తున్నటువంటి ప్రధానమైన 2 అప్రజాస్వామిక వాదనలు, ఒకటి పరివాహక ప్రాంతాన్ని బట్టి అని చెప్తుంది. అవును సార్. రైట్. 2 పెన్నా బేసిన్ కి తరలించకూడదని చెప్పి చెబుతుంది. 3 811 టీఎంసీలు పునః పంపిణీ చేయాలని చెప్పి చెప్తుంది. ఇవన్నీ ఏవి కూడా జల చట్టాలు అందుకు ఒప్పుకోవు. పరివాహక ప్రాంతాన్ని బట్టి దేశంలో ఎక్కడా కూడా నీటి కేటాయింపులు జరగలేదు. అలా తీసుకుంటే పరివాహక ప్రాంతాన్ని బట్టి మనకంటే ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నది కర్ణాటకకు రావాలి, మరి అట్లా పంచలేదు. అట్లా ఇంకోటి ఏమిటంటే పెన్నా బేసిన్ కు తరలించకూడదని ఏదైతే తెలంగాణ ఈ రోజు వాదిస్తున్నదో, రైట్ సార్, కర్ణాటక బచావతి ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ లోని ప్రధానంగా రాయలసీమలోని కేసీ కెనాల్, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి వీటికన్నిటికీ కూడా ఆ రోజు ఇది అవుట్ ఆఫ్ బేసిన్ లో ఉంది, కృష్ణా బేసిన్ లో లేవు రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా అని చెప్పి కర్ణాటక ఆ రోజే అభ్యంతరం చెప్పింది. కానీ ఆ అభ్యంతరాన్ని బచావతి ట్రిబ్యునల్ త్రోసిపుచ్చి ఒక బేసిన్ నుంచి ఇంకొక బేసిన్ కి తరలించడం అనేది అది చట్టబద్ధమని చెప్పేసి ఆ రోజు బచావతి ట్రిబ్యునల్ చెప్పింది. అలాగే 2000 సంవత్సరంలో కూడా సుప్రీంకోర్టు ఒక నదీ బేసిన్ నుంచి ఇంకొక నదీ బేసిన్ కి తరలించడం అనేది అది చట్టబద్ధము. ఒక రాష్ట్రానికి వచ్చినటువంటి నీటిని ఏ ప్రాంతానికైనా తరలించుకునే హక్కు ఆ రాష్ట్రానికి ఉంటుందని చెప్పేసి అటు బచావత్ గాని సుప్రీంకోర్టు గాని చెప్పింది. కానీ ఈ రోజు ఏవైతే మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చినటువంటి నీళ్లు లేదా తెలంగాణకి వచ్చినటువంటి నీళ్లు విభజన చట్టంతోనే ఆ హక్కు కోల్పోయారు వాళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే మీకు మాకు వచ్చినటువంటి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచుకునే అవకాశం ఉంటుంది తప్పితే విడిపోయిన తర్వాత ఎవరి నీళ్లు వాళ్ళకే ఆంధ్రప్రదేశ్ హక్కుగా వచ్చిన నీటిని మిగులు జలాలపైన వచ్చినటువంటి రాయలసీమ ప్రాజెక్టులతో మేము వాడుకుంటాం తప్పితే తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇస్తాం మేము? అది రాయలసీమ హక్కు, అది ఆంధ్రప్రదేశ్ హక్కు. ఆ హక్కును కాకుండా మొత్తం ఈ రకంగా ఒక అప్రజాస్వామికమైనటువంటి పరివాహక ప్రాంతమని లేదా పెన్నా బేసిన్ తరలిస్తారని తెలంగాణ చేస్తున్నటువంటి వాదన ఏ రకమైనటువంటి చట్టంలో ట్రిబ్యునల్లోను ఏ రకమైనటువంటి లేదా అపెక్స్ కౌన్సిల్లోను లేదా ఈ రోజు కొత్తగా వేసిన కమిటీలో కూడా ఎక్కడ దీనికి ఏ ప్రాతిపదిక లేదు. ఆ ప్రాతిపదిక వచ్చి తెలంగాణకు ఒక దబాయింపు ప్రాతిపదిక ఉంది. దానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఒత్తాసు పలుకుతూ 2 రాష్ట్రాల మధ్య విభజన చట్టాన్ని ఆధారం చేసి కాకుండా ట్రిబ్యునల్ చట్టాలను ఆధారం చేసి కాకోకుండా 811 టీఎంసీలు పునః పంపిణీ చేయాలని ఈ రకంగా కొత్త ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన దాని ఫలితంగానే ఈ రోజు 2 రాష్ట్రాల మధ్య ఇంతటి తీవ్ర వివాదాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని చెప్పేసి
మేము జలసాధన సమితి ద్వారా అభిప్రాయపడుతున్నాం. రైట్ సార్. సార్ గఫూర్ గారు, వారం రోజుల్లో ఎజెండా ఖరారు అంటున్నారు, కానీ ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడానికి కారణం ఎవరై ఉంటారు సార్? వారం రోజుల్లో 15 రోజుల లోపల ఏ రాష్ట్రం ఏ అంశాలు చర్చించాలనుకుంటున్నాయో తెలియజేయాలి. రైట్ సార్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం తరఫున ఏ అంశాలు చర్చించాలనుకున్నారో వీళ్ళు తెలియజేయాలి, తెలంగాణ తరఫున వాళ్ళు తెలియజేయాలి. ఇప్పుడు చిక్కు ఎక్కడ వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు పోలవరం బనకచలన, పోలవరం నల్లమల సాగర, వేరేదైనా కావచ్చు, అదొక ప్రాజెక్ట్ ఈరోజు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రం. ఎందుకంటే ఒకటి మనం గమనించాల్సింది ఏమిటంటే, ఏ రాష్ట్రమైనా కరువు ప్రాంతాలు ఉంటాయి, సస్యశ్యామలంగా ఉండే ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కడుతుండేది ఉభయ గోదావరి జిల్లాల కోసం కాదండి. ఉభయ గోదావరి జిల్లాలకు ఇప్పటికే ధవళేశ్వరం ద్వారా అందుతున్నాయి నీళ్లు. పోలవరం ఎందుకు కడుతున్నాము? ఈ మొత్తం పొలాలు మునిగిపోతున్నాయి వరదలు వచ్చినప్పుడు. కాబట్టి వాటిని రెగ్యులేట్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాలకు మళ్లించుకోవాలని కేంద్ర ప్రభుత్వం డబ్బుతో కడుతుంది ప్రాజెక్టు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇంకేం మాట్లాడకూడదు, అసలు మేము ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నా. వాళ్ళు ఎక్కడ మైండ్లో వచ్చిందో, హరీష్ రావుకు బుర్రకులో ఎట్లా వచ్చిందో కానీ 950 టీఎంసీ, మరి శ్రీనివాసులు గారు చెప్పాలా, 950 టీఎంసీ గోదావరిలో మాకు కేటాయించినారని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రమైనప్పుడు తెలంగాణకు ఆంధ్రకు సార్ ఏమన్నా ఐడియా ఉందా మీకు? సార్ శ్రీనివాసులు సార్ కంప్లీట్ వాళ్ళు అడిగేది 950 కాదు, 1951 టీఎంసీ గోదావరిలో మా హక్కు అని చెప్తున్నారు. 1951 టీఎంసీలో హరీష్ రావు. ఇప్పుడు గోదావరిలో అన్ని నీళ్ళే లేవు. 1900 టీఎంసీ వాళ్ళు వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కట్టుకుంటే, మహారాష్ట్ర వాళ్ళు దయలలిచినారు కాబట్టి కాళేశ్వరం కట్టుకున్నారు. వాళ్ళు ప్రాణహిత నీళ్లు అంగీకరించారు వాళ్ళు తీసుకోవడానికి. ఏమైనప్పటికీ నా పాయింట్ ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్రము బచావత్ అవార్డు ప్రకారం కానీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ, తన రాష్ట్రంలో తన వాటాగా ఉండేటువంటి నీటిని ఎక్కడికైనా మళ్లించుకోవచ్చు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని ప్రాంతాల్లో బాగుండాలనేటువంటిది ఏ రాష్ట్రమైనా కోరుకుంటుంది. కాబట్టి ఓ ప్రపోజల్ వచ్చింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా వస్తుంది కాబట్టి దాని నీళ్ళనట్టు విశాఖపట్నం వైపు ఎన్ని మళ్లించవచ్చు, ఈ వైపు ఎన్ని మళ్లించుకోవచ్చు అనేది అది మన హక్కు. దాంట్లో జోక్యం చేసుకొని మా ప్రాజెక్టు పూర్తి అయ్యేంతవరకు కట్టుకోకూడదు, వాడుకోకూడదు అనేటువంటి కండిషన్ ఎవరు పెట్టినా ప్రపంచంలో అది చట్ట విరుద్ధమే కాదు, మానవత్వం కూడా కాదు. దాన్ని లెక్క చేయాల్సిన పని లేదు. మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నల్లమల సాగర్ వరకు నీళ్ళు తీసుకుని వచ్చేటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే వెలుగొండ కట్టుకున్నాం మనం. వెలుగొండకు నీళ్ళు వచ్చేస్తే కరువు ప్రాంతాలండి, కనిగిరి, పొదిలి, ఆ మార్కాపురం, అట్లాగే గిద్దలూరు అన్ని కరువుతో చదువుతున్నారు వాళ్ళు. వాళ్ళకి నీళ్ళు ఇవ్వట్లని వాడేవాడని చెప్పడానికి ఎవరికి ఏం అధికారం లేదు. వాళ్ళ అజెండా వాళ్ళకు ఉంది, రెచ్చగొట్టడమే అజెండా. మన అజెండా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలా. కాబట్టి ఇప్పుడు రాయలసీమ ప్రాంతం, ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే శ్రీకృష్ణ కమిషన్ నివేదిక చూడమనండి. శ్రీకృష్ణ కమిషన్ నివేదికలో వాళ్ళు చెప్పింది ఏమిటంటే, తెలంగాణ కంటే అన్ని రంగాల్లో వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ అన్నారు. తెలంగాణ కంటే వెనుకబడ్డ రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం ఇది. కేసీఆర్ గారు నగరి వచ్చిన సందర్భంగా ఆయన చెప్పాడు, రాయలసీమ అభివృద్ధి కోసం మేము కూడా కొంత త్యాగం చేస్తాం, మాకు అభ్యంతరం లేదు, ఇక్కడ నీళ్లు ఇవ్వాల్సిందే అన్నాడు. ఏమైనా ఈరోజు నాలుక మడతపడిందా? ఇప్పటికి వచ్చేపాటికి ఈ ఇష్టం వచ్చిన పద్ధతిలో రెచ్చగొట్టడం ఏమిటిది? అయ్యా కరువు ప్రాంతం, చస్తున్నారు ఇక్కడ రైతులు, కరువు, పంటలు లేవు, వలసలు పోతున్నారు లక్షలాది మంది. మరి కనీసం మానవత్వం ఉంది వాళ్ళకు? స్వార్థ రాజకీయాలు తప్ప ఇంకేం కనపడవా? కాబట్టి మన గవర్నమెంటు కేర్ చేయాల్సిన పని లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దాని వినియోగాన్ని మనం మన ప్రాంతాల్లో కరువు ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి, కరువు ప్రాంతాలు బాగుపడాలి, ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం కావాలి. రాష్ట్ర విభజన సందర్భంగా కోల్పోయిన వైభవాన్ని తిరిగి మనం తెచ్చుకోవాలంటే ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు. ఆ వాదన మీద గట్టిగా ఉండాలి. వాళ్ళు ఏమంటారంటే, పోలవరం బనకచెల్ల పెడితే మేము మీటింగ్ రామంటారు. రాకుంటే బాయ్కాట్ చేసుకొని ఎవరికేం బాధ? కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత. విభజన చట్టం చేసింది మీరు, రాష్ట్రాన్ని విభజించింది మీరు, అన్యాయం చేసింది మీరు.
కాబట్టి మీరు బాధ్యత తీసుకుంటారా లేదా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు తేల్చుకోవాలా. మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇదండి మాట. రైట్ శ్రీనివాస్ గారు, ట్రిబ్యునల్ హలో తీర్పు సార్. వచ్చే వరకు 50% నీళ్లు వాడుకోవాలని తెలంగాణ వాదిస్తోంది. ఇది న్యాయసమ్మతం అంటారా, లేక ఏమన్నా పాలిటిక్స్ ఉన్నాయా వీటిలో కూడా? న్యాయమా అన్యాయం అనేది పక్కన 50% వాడుకోవాలని చెప్పడం లేదండి వాళ్ళు. 50% మాకు ఇవ్వాల్సింది అంటున్నారు. ఏది మిగులు జిల్లాలో అదే పోలవరం వాడుకుంటామని చెప్తున్నారు. 50% వాడుకోవాలని చెప్పడంలే. పోలవరం అసలు నీళ్ళు వాడుకోకూడదు మీరు. వాళ్ళ కండిషన్ అది. మీరు ఎంతసేపు ఉన్నా గోదావరి, ఉభయ గోదావరి వాడుకోవచ్చు అంటారు. శ్రీనివాస్ గారు చెప్పండి ఆల్రెడీ ధవళేశ్వరం ఉంది మనకు. కాదు. సార్. ఇక్కడ జల చట్టాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇందులో న్యాయాన్యాయాలకు సంబంధం లేదు. రైట్. జల చట్టాలు ఏం చెప్తున్నాయి? ఆ రోజు 2015లో రెండు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. 2015లో ఏం ఒప్పందం కుదిరింది? బచావ్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా పంచినటువంటి పంపకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు. ఇది ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతుంది. మధ్యలో మాకు 50% అంటే అది ఏ ట్రిబ్యునల్ ఒప్పుకోదు, ఏ కేఆర్ఎంబి ఒప్పుకోదు, ఏ జల చట్టాలు ఒప్పుకోవు. రైట్. ఇది కేవలము దబాయింపు తప్ప మరొకటి కాదు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో కూడా మహబూబ్ నగర్, నల్గొండ కరువు ప్రాంతాలు ఉన్నాయి. రైట్. రాయలసీమలో కూడా కరువు ప్రాంతాలు ఉన్నాయి. ఈ కరువు ప్రాంతాలలో మనం సామరస్యంగా పరిష్కరించుకుందామంటే రెండు రాష్ట్రాలు కూర్చొని ఏవైతే 150 టీఎంసీలు మిగులు జలాలు ఉన్నాయో, అట్లాగే పట్టిసీమ ద్వారా వచ్చేటటువంటి తరలించేటటువంటి 80 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 45 టీఎంసీలు ఉన్నాయి. వీటిని విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందిన అంద్రినీవా, తెలుగంగ, గాలేరు నగరి, వెలుగొండ, రైట్. వీటికి 150 టీఎంసీలు. వాళ్ళకి ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బిసి అందులో లేదు. ఒకవేళ లేకపోయినా మనము కరువు ప్రాంతం కాబట్టి వాళ్ళకు 77 టీఎంసీలు. ఇది బచావ్ ట్రిబ్యునల్ 66-34% ప్రకారం మనకు వచ్చేటటువంటి 190 టీఎంసీల్ని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. రైట్. రైట్. ఒక 5-10 టీఎంసీలు అటు ఇటు. అంతేగాని విభజన చట్టంలో లేనటువంటి కొత్త ప్రాజెక్టు అయినటువంటి పాలమూరు రంగారెడ్డికి, దానికి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే 90 టీఎంసీలను, వాళ్ళ రాష్ట్రంలో చిన్న నీటి పారుదలకు వచ్చేటటువంటి 45 టీఎంసీలను, ఇంకొక దుర్మార్గమైనటువంటి పని కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పట్టిసీమ ద్వారా వచ్చే 45 టీఎంసీలు దాంట్లో మనకు కొంత ఇద్దరికి పంచుకోవాలి, సమానం పంచుకోవాలి. ఏది బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం. రైట్. అట్లా కాకోకుండా మనకు వచ్చే 45 టీఎంసీలను కేసీఆర్ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసేసాడు, ఒక రాజు మాదిరి. అంటే ఆంధ్రప్రదేశ్ మనం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం 80 టీఎంసీలు తరలిస్తూ ఉంటే రైట్. మనకు వచ్చి వాటా అంతా కూడా ఆయన పాలమూరు రంగారెడ్డికి జీవో జారీ చేసేసాడు. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడుంటుంది? కాబట్టి సామరస్యంగా రెండు ప్రాంతాల్లోనూ కరువు ప్రాంతాలు ఉన్నాయి. వాటిని ఈ ఏదైతే కొత్తగా కమిటీ వేశారో ఆ కొత్త కమిటీలో కానీ లేదా అపెక్స్ కౌన్సిల్లో కూడా మనము సామరస్యంగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలను పరిశీలించాలి తప్పితే ఈ రకంగా దబాయింపుతోటి తెలంగాణ ప్రభుత్వము ఈ రకమైన వితండవాదాలు చేసిన ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప ఇది పరిష్కారానికి మార్గం కాదు అని మేము జల సాధన సమితి ద్వారా అభిప్రాయపడుతున్నాం. రైట్ సార్. సార్ గఫూర్ గారు, ఒక మాట చెప్పండి. మీరు ఎక్స్ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకులుగా చెప్పండి, ఈ సమావేశాలు పరిష్కార దిశగా ఉన్నాయా లేక కాలయాపన డ్రామా అంటారా? ఇంకా అప్పుడే చెప్పలేం మనం, ఎందుకంటే మొదటిసారి కదా, నిన్ననే కూర్చున్నారు. మొదటి ఇప్పుడు ఈ సమావేశం తగాదా జరిగింది. వచ్చినప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర తేల్చుకుని సుప్రీంకోర్టు చెప్పింది, మీరు వేస్తే సివిల్ తగాదా వేయండి, అప్పీల్ వేయండి, మేము మాట్లాడతాం, లేదంటే మీరు ఉభయలు కూర్చొని చర్చించండి అని చెప్పారు. నిన్న కూర్చున్నప్పుడు అజెండా ఫిక్స్ చేయడం దగ్గరనే తగాదా వచ్చింది. రైట్ సార్. అజెండా ఐటమ్స్ మీరు ఇవ్వండి అని ఇద్దరికి చెప్పారు. బహుశా 1 నెల రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య మరొక సమావేశం జరగవచ్చు.
ఆ సమావేశంలో తెలంగాణ గవర్నమెంట్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పింది ఏమిటి, మేము సామరస్యంగా పరిష్కారం చేసుకుంటాం చర్చల ద్వారా అన్నాడు. రైట్ రైట్ కానీ ఆయన మినిస్టర్ అది ఏది జలవనరుల శాఖకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ ఒక్క రెడ్డి చుక్క నీళ్ళు ఇవ్వం ఈరోజు చెప్పాడు. ఒక్క చుక్క నీళ్ళు, అంత కసి ఎందుకో నాకు అర్థం కాలే. ఒక్క చుక్క నీళ్ళు కూడా మేము ఇవ్వమంటే ఇక్కడ ఎవరు దేవరించడం లేదు. కాబట్టి వాళ్ళ స్టాండ్ ఏం తీసుకుంటారనేది వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఈ అజెండాలో పాల్గొనరా, వాళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడండి, నేను అభినందిస్తా. ఏమన్నాడంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్దు అని చెప్పాను నేను, రైట్ అందుకోసం చంద్రబాబు విన్నాడు. అది ఆయన చెప్పినాడా ఈయన విన్నాడు లేదా పక్కన పెడదాం కొంచెంసేపు. అంటే ఏమిటి, కృష్ణాలో మాకు కొంచెం వెయిటేజ్ ఇవ్వండి రైట్ అనేది కదా దాంట్లో ఉండే అర్థం. కృష్ణా ఎత్తిపోతల పథకం మీరు రాయలసీమది అది మానుకొని మాకేదో వెయిటేజ్, మాకు కొద్దిగా ఆ వెయిటేజ్ ఇవ్వండి, పద్ధతిలో వాటర్లో కొద్దిగా. సామరస్యంగా గోదావరి నీళ్ళు మీరు ఎక్కువ వాడుకోండి, గోదావరి నీళ్ళని మీరు మిగులు జాలు చాలా ఉన్నాయి కదా, మాకు రావు కదా, మీరు వాడుకోండి, ఇద్దరం కలిసి ఏదైనా మాట్లాడుకుందాము అంటే అర్థం ఉంది దానికి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా వెనుకబడ్డ ప్రాంతాలు, నేను అభినందిస్తా. పాలమూరు రంగారెడ్డి కూడా మనలాంటి ప్రాంతాలే. కాబట్టి ఏదైనా ఉభయతారకంగా ఉభయ రాష్ట్రాలు బాగుపడేటువంటి పద్ధతిలో, కరువు ప్రాంతాలు బాగుపడే పద్ధతిలో సామరస్యంగా ఉండాలి తప్ప ఈ కత్తి పట్టుకొని మేము తేల్చేస్తాం ఎవరి మీద పట్టుకుంటావు, ఇన్నాళ్ళంటే బెదిరిస్తువి. రాష్ట్రం కావాలి, రాష్ట్రం వచ్చేసింది. నువ్వు ఇంకా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నువ్వేం బెదిరిస్తావు? రైట్ సార్ నీ బెదిరింపులకి ఎవరు ఒప్పుకుంటాడు? కాబట్టి అంతిమంగా పరిష్కారం రేపు ఎపెక్స్ కమిటీ ఈ సిడబ్ల్యూసి వాళ్ళు అజెండా అడుగుతున్నారు. అజెండా పట్ల సానుకూలంగా ఉండి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం కాని కొన్ని ఏదన్నా అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి లెవెల్లో కూర్చుంటారు. అది కాదు, ఇక సమావేశం జరగడమే మాకు ఇష్టం లేదు అంటారు అనుకోండి, ఇక అది ఏమవుతో తర్వాత చూడాలి. సార్ కానీ ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, నీళ్ల సమస్య ఏమో ప్రజలది, కానీ చర్చలు మాత్రం రాజకీయ రంగు పులుపుకోవట్లేదంటారా? ఎస్ 100% కరెక్ట్. రైట్ సార్ రైట్ రాజకీయాల కోసం, స్వప్రయోజనాల కోసం, ఆధిపత్యం కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం, ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసం తెలంగాణ ప్రాంతంలో కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో ప్రజల్లో ఇంకా అటువంటి భావన లేదు. అంటే వాళ్ళు ప్రజలందరూ రెచ్చిపోయినారని నేను చెప్పడం లేదు. ఏమైనా ఇది మంచిది కాదు, విద్వేషాలతోనే చాలా నష్టపోయినాం. ఇప్పుడు కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంతం బాగుండాలా, ఆంధ్ర ప్రాంతం బాగుండాలా, రాయలసీమ ప్రాంతం బాగుండాలి. రైట్ సార్ దీనికి ఎట్లా నీళ్లు ఉన్నాయండి, నీళ్ళు లేవు అనేదేం కాదు, నీళ్లు ఉన్నాయి. మిగులు జలాల్ని రెండు రాష్ట్రాలు సామరస్యంగా తీసుకుంటే రెండు రాష్ట్రాల్లో నిరభ్యంతరంగా రెండు రాష్ట్రాల కరువు ప్రాంతాలని ఆదుకోవచ్చు. అయితే మనసు స్వార్థం లేకుండా ప్రయోజనాలు ముఖ్యంగా, ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా చర్చించాలి. రైట్ సార్ శ్రీనివాస్ సార్, మీరు కూడా చెప్పండి, ఈ తరహా సమావేశాలు సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతున్నాయా లేక రిపోర్టర్లకే పరిమితం అవుతున్నాయా సార్? ఈ రకమైనటువంటి సమావేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాన్ని ఇవ్వవు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జల సంఘము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలోనే ఫెయిల్ అయ్యాయి. రైట్ సార్ 2016లో అపెక్స్ కౌన్సిల్ జరిగింది ఈ పాలమూరు రంగారెడ్డి పైన. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఈ సమస్యను మీరు పరిష్కారం చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అపెక్స్ కౌన్సిల్ జరిపి పాలమూరు రంగారెడ్డి సమస్యను పరిష్కారం చేయమని చెప్పింది. రైట్ సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి, అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి. ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇది పాలమూరు రంగారెడ్డి ఇది పాత ప్రాజెక్టు కాదు, కొత్త ప్రాజెక్టు. కొత్త ప్రాజెక్ట్ అయినాడు విభజన చట్టం ఏం చెప్తుందంటే సిడబ్ల్యూసి, కేఆర్ఎంబి అట్లాగే అపెక్స్ కౌన్సిల్ ఈ మూడిటి అనుమతి తీసుకొని కట్టాలని విభజన చట్టంలో ఉంది. కానీ కేసీఆర్ ఏమంటాడంటే అది పాత ప్రాజెక్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దానికి జీవోలు వచ్చాయి అని చెప్పి కాబట్టి మేము కట్టి తీరుతామని చెప్పి ఆయన కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగింది. అప్పుడు ఆమె ఎదురుగానే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు రంగారెడ్డి ఆపేది లేదు, మేము కట్టి తీరుతాము అంటే కేంద్ర ప్రభుత్వం ఏమీ నోరు మెదపలేదు. అట్లాగే రాజ్యసభలో కూడా ఈ పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు, ఇది కొత్త ప్రాజెక్ట్ అని చెప్పింది.
కాబట్టి విభజన చట్టంలో కూడా ఆ ప్రాజెక్టు లేదు. కాబట్టి ఈ రకంగా ఈరోజు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఒకవేళ ఆంధ్రప్రదేశ్తో సామరస్యంగా పరిష్కరించుకుందాము అని ఒక చర్చల ద్వారా పరిష్కరించేటటువంటి అవకాశం, కొంత మార్గాన్ని సుముఖం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. రైట్ సార్. అంటే పూర్తి కాకపోయినా కనీసం చర్చల ద్వారా. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ఏదైతే చేసిందో అదే వాదనలే ఈరోజు చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ఏదైనా సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ముందుకు పోతే వాళ్ళు ప్రభుత్వమే రేపు పొద్దున తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ రకమైనటువంటి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజు వాళ్ళ మొండి వాదనలతో తప్పితే సామరస్యంగా పరిష్కరించుకునే ఉన్న అవకాశాన్ని కూడా ఈ హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా దాన్ని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఒక భయభ్రాంతులను చేసే విధంగా రేపొద్దున మేము ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా ఏమైనా వ్యవహరిస్తే, మొన్న చెప్పాడు హరీష్ రావు, మొత్తం చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ కి కృష్ణా గోదావరి జలాలను కట్టబెట్టడానికి ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని. అప్పుడు వాళ్ళు కూడా మొదట మాకు 500 టీఎంసీలు ఇస్తే చాలు, లేదా గోదావరిలో 1000 టీఎంసీలు ఇస్తే చాలు అన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ మాట మార్చాడు. లేదు మాకు కృష్ణా జలాల్లో 750 టీఎంసీలు కావాలని. సామరస్యంగా పరిష్కరించుకున్నటువంటి అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, కొంతమంది ఇంజనీర్లు, కొంతమంది మేధావులు మొత్తం అంతా కూడా ఈ రకంగా ఒక విద్వేషాలని రెచ్చగొట్టేటటువంటి విధానంగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది ఏ రకమైనటువంటి కమిటీలతో గాని, ఏ రకమైనటువంటి లేదా అపెక్స్ కౌన్సిల్లు ఎందులోని ఇవి పరిష్కారం కావు. ట్రిబ్యునల్లో మాత్రమే ఇవి పరిష్కారం అవుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ట్రిబ్యునల్లో మనము లేదా సుప్రీం కోర్టులో ఒక బలమైన వాదనలు వినిపించి మన ఆంధ్రప్రదేశ్ హక్కులను కృష్ణా గోదావరి జలాల్లో మనకు చట్టబద్ధంగా ట్రిబ్యునల్ ప్రకారం వచ్చేటటువంటి నీటి కోసము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుప్రీం కోర్టులోను ట్రిబ్యునల్లోను ఒక బలమైన వాదనలు వినిపించి మనకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వచ్చేటటువంటి నీటి కోసము పోరాటం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ చంద్రబాబు ప్రభుత్వానికి జలసాధన సమితి ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఇద్దరికి ధన్యవాదాలు మీ అమూల్యమైన సలహాలు డిబేట్లో పాల్గొనుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీక్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel